నమస్తే. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఇవాళ రేపు మూవీస్ తీస్తున్నారండి. అది ఫోన్‌లో తీస్తున్నారు. ఆటోమేటిక్‌గా చిన్న, పెద్ద అంటూ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతున్నారు. అయితే దీనికొక కాన్సెప్ట్ కావాలి. ఏంటి? మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వెళ్ళాలి? ఏం చేస్తే అవుతుంది అనే దాని ప్రకారంగానే ఈ మధ్య కాలంలో కాంట్రోవర్సీతో ఆర్‌జీవీని మించిపోయారనొచ్చు. ఎందుకంటున్నారా? ఆర్‌జీవీ కూడా మూవీ తీస్తారు. మూవీ తీసిన వెంటనే ఒక మంచి కాంట్రోవర్సీ వస్తుంది. కాంట్రోవర్సీ వచ్చిన వెంటనే వ్యూస్ అనేది సినిమా స్టార్ట్ కాకముందు నుంచి అరే! ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఇదే నడుస్తుంది. సేమ్ అదే వర్షన్‌లో శ్రీకాంత్ రెడ్డి వచ్చేసారు. మూవీ తీశారు. యెస్. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మంచి కాంట్రోవర్సీ ఇంటర్వ్యూస్ మాత్రమే రన్ అవుతున్నాయి. సో, మనం మాత్రం ఈరోజు మూవీ గురించి తెలుసుకుందాం. హలో! హాయ్ మేడం. హలో. హాయ్. ఏంటి చాలా డైలమాలో ఉన్నారు. ఆలోచిస్తున్నారు కాంట్రోవర్సీ ఏంటనా? లేదు మేడం. టీఏ కంపెనీ చాలా బాగుందిది. ఓకే. టీ గురించి మేము తర్వాత చెప్తాము. రైట్. 'లారీ చాప్టర్ 1' ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. చాలా సాలిడ్ బొమ్మ. 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇది. ఓకే. అండ్ చాలా బాగా తీసాం మేడం. కొత్త వాళ్ళని తీసాం. అండ్ మీరు ట్రైలర్, పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. ఓపెన్ చేసి చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మేడం. దీని గురించి చెప్పాను. ఆయన స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ అది ప్రమోటింగ్ జోనర్‌లోకి వెళ్తది. మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే టార్గెట్ పెట్టారు. అంతే చెప్పండి అంటారా? మేడం. పర్లేదు. అంతే అడగండి. అంటారా? మీ డౌట్స్ అడగండి ఇంకా. ఏంటి అసలు 'లారీ చాప్టర్ 1' ఎందుకు ఇంత కాంట్రోవర్సీ వెళ్తుందంటారు? కాంట్రోవర్సీ ఏం వెళ్ళలేదు మేడం. నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేసి యాక్టర్ అవ్వాలని కుదరక ఆ దారిలో వచ్చి హ్మ్. ఇప్పుడు సినిమా చేశాను. అది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అండ్ దోస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఫైట్ మీ, పుల్ మీ బ్యాక్. హ్మ్. అది జరుగుతుంది. అండ్ కొంచెం నా కష్టాన్ని ప్రజలకు నేను చెప్పుకునే విధానంలో నేను కొంచెం అరిచి గట్టిగా చెప్తున్నాను. దానివల్ల ఇట్స్ గోయింగ్ మిస్‌గైడింగ్ ఎ లిటిల్ ఓకే. లైక్ ఐ యామ్ క్రియేటింగ్ కాంట్రోవర్సీ అట్లా. హ్మ్. బట్ నేను క్రియేట్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ఎ జెన్యూన్ ప్రాసెస్. అండ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. హీరో మెటీరియల్ అన్నప్పుడు వాళ్ళని ఎక్కడా కూడా కించపరుచుకునేలాగా కానీ, వాళ్ళని దిగజారి మాటలు గాని ఎవరు అనిపించుకోవడానికి ఇష్టపడరు. యెస్ మేడం. బట్ మీరొచ్చేసి మిమ్మల్ని ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ నేను చూసిన వాటిల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర కూడా మిమ్మల్ని కిందకి పడేసి చాలా అంటే కొన్ని మాటలు ఇంకా చాలా నీచంగా కూడా ఉన్నాయి. నేను విన్న వాటిలో. వాట్ డు యూ సే? మీరేమనుకుంటున్నారు? నా అందు దయ ఉంచి పిట్టిగా మీరు ఫీల్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు ఇన్ దట్ వే. నేను యూట్యూబర్ నుంచి వచ్చానని, నా దగ్గర ప్రొడ్యూసర్ లేరని, నేను ఒక పెద్ద బడా వ్యక్తిని కాదు అని, కొత్త డైరెక్టర్‌ని బాగా హిట్ అయిన డైరెక్టర్‌ని కాదని అలా చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రాపర్‌గా ఇన్వైట్ చేసేటప్పుడు పిలుస్తున్నారు. ప్లీజ్ కమ్ శ్రీకాంత్ రెడ్డి, లెట్స్ డూ నైస్ ఇంటర్వ్యూ ఫర్ యువర్ మూవీ ప్రమోషన్స్ అని. బట్ వన్స్ ఐ గో దే ఆర్ మేకింగ్ రాంగ్ థంబ్‌నెయిల్స్ అయితేనేమి, బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయడం అయితేనేమి, వాళ్ళు మాట్లాడే విధానం అయితేనేమి, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఐ ఫీల్ పిటీ అబౌట్ దెమ్ బికాస్ దేర్ జర్నలిజం వాల్యూస్ ఆర్ లైక్ దట్. అండ్ నేనైతే హానెస్ట్‌గా కష్టపడి సినిమా చేశాను. నాతో పాటు ఒక 20 మంది ఆర్టిస్టులకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చాను. అండ్ జూనియర్ ఆర్టిస్టులు ఒక 200-300 మందికి అవకాశం ఇచ్చాను. చాలా కష్టపడి సినిమా చేశాను. నాకు యాక్సిడెంట్ అయింది. ఇంజ్యూరీ జరిగింది. మా హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయింది. అండ్ యూట్యూబ్‌లో సంపాదించిన 2 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీశాను. అండ్ కృష్ణానగర్‌లో నుంచి వచ్చి సినిమా తీశాను. 5 లాంగ్వేజెస్ తీశాను యూట్యూబ్ నుంచి వచ్చి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్‌లో పాటలు, ట్రైలర్ ఉన్నాయి. ఆబ్వియస్‌గా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ బట్ ఈ కొన్ని మీడియా ఛానల్ కొంతమంది దే ఆర్ కాలింగ్ మీ అండ్ డిగ్రేడింగ్ మీ. అండ్ అది నాకు బాధేస్తుంది మేడం. యాహ్! మరి దాని మీద మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు? అంటే నేను చూసినంత వరకు మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారని నేను కొన్ని సార్లు ఫీల్ అయ్యాను. బికాజ్ ఆ కాంట్రోవర్సీ వల్లే సినిమా ప్రమోషన్ హై లెవెల్‌లో వెళ్తుంది అనే కాన్సెప్ట్ ఏమన్నా కాంట్రోవర్సీ ఉందా? అవుతుంది. బట్ నా ప్రొఫైల్ డిగ్రేడ్ చేస్తున్నారు వాళ్ళు. దట్స్ మై సెల్ఫ్ కన్సర్న్. బట్ నాకు బాధేస్తుంది. అండ్ ఇప్పుడు ఇదే ఒక పెద్ద నిర్మాతని, రామ్ గోపాల్ వర్మ గారిని డైరెక్టర్‌ని, అండ్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌ని. ఇప్పుడు ఈ సినిమాకి నేను యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్స్ అండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ ఇన్ని చేశాను. ఒక కొత్తవాడు ఏదో చేశాడు, బొమ్మ చూద్దాం, బాగుంది, బాగలేకపోతే క్విట్ అవుదాం, సైలెంట్ అవుదాం అనేది లేదు. దే ఆర్ ట్రైయింగ్ టు పుల్ మీ బ్యాక్. దే ఆర్ ట్రైయింగ్ టు డిగ్రేడ్ మీ. అలా చేస్తున్నారు. ఎందుకు జెలసీ నాకు అర్థం అవ్వట్లేదు ఫర్ ద యూట్యూబర్స్ అండ్ సమ్ పీపుల్. సపోర్ట్ అయితే చేయట్లేదు హానెస్ట్‌గా. ఎస్పెషల్లీ ఫ్యూ టీవీ ఛానల్స్ దే కాల్డ్ మీ అండ్ పుట్టింగ్ రాంగ్ థంబ్‌నెయిల్స్. నేను అన్నని మాటలు పెడుతున్నారు. ఇలా అనిపిస్తుంది మేడం. బట్ మీరు మటుకు అందంగా ఉన్నారు అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ. ఇక్కడ కూడా యాంకర్‌కి ఏసేసారంటారా? నిజం చెప్తున్నా మేడం. మీరు నిజంగా అందంగా లేరా మీరు? ఓహ్! కమ్ ఆన్. ఏసేసుకోండి. వ్యూవర్స్ ఇంకొక మంచి కాంట్రోవర్సీకి వచ్చే మీరు చాలా క్వెషన్ బాగున్నారు. హానెస్ట్‌గా మీరు చాలా బాగున్నారు. థాంక్ యూ సో అండ్ మచ్ ఫర్ యువర్ మంచి మనసు కాంప్లిమెంటరీ. కూడా ఉంది. నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. ఓహ్! నైస్. శ్రీకాంత్ గారు వన్ మోర్ థింగ్. మీరేమన్నా ఆర్‌జీవీని ఫాలో అవుతున్నారా? నేను ఎవరిని ఫాలో కాను మేడం. నన్నే అందరూ ఫాలో అవుతారు. హ్మ్. నాకే 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఆర్‌జీవీ స్టైల్‌లో ఏదో ప్లాన్ చేస్తున్నారు అనేది ఆయన ఏంది ఎక్కువగా మేడం కనిపిస్తున్న ఎత్తిపోయింది. స్టంట్. ఆయన ఎత్తిపోయింది. ఆర్‌జీవీ కంపెనీ ఎత్తిపోయింది గానీ మంది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అంతేనా? ఆయనతో మనకు సంబంధం లేదు. ఆయన స్టైల్ వేరు. ఓకే. పెద్దవాళ్ళు హి మేడ్ గుడ్ ఫిల్మ్స్. అప్రిషియేట్ గుడ్ వర్క్. అండ్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ థాంక్ యూ సార్. గ్రేట్ వర్క్. అప్రిషియేట్. ఇంకోటి ఇందాక మీరు యూట్యూబ్‌లో ఎన్నో కోట్లన్నారు. 5 కోట్లు 2 కోట్లు పెట్టి లారీ చాప్టర్ 1 తీశాను. కదా! యాహ్! అసలు యూట్యూబ్‌లో 2 కోట్లు ఎలా సంపాదించారండి? అంత మనీ అంత ఈజీగా ఎలా? రీసెంట్‌గా ఫ్యూ యూట్యూబర్స్ చెప్పారు. ఈ నెలలో నాకు 30 వచ్చాయి, 40 వచ్చాయి, 50 లక్షలు వచ్చాయని చెప్పారు. ఆ! నేను 2 సంవత్సరాలు విపరీతంగా కష్టపడితే యూట్యూబ్ అండ్ ఫేస్‌బుక్ రెండిట్లో కలిపి నాకు వచ్చింది 1,50,00,000. మిగిలిన 50 నా పర్సనల్ అమౌంట్. ఓకే. మొత్తం పెట్టి 2 పెట్టి సినిమా తీశాను.
2 ఇయర్స్లో నేను చేసిన వీడియోస్ 300 నుంచి 400 నుంచి 500 వీడియోస్, వాటికి వచ్చిన రెవెన్యూ చాలా తక్కువ మేడం. అంటే వెన్ వి కంపేర్ విత్ అదర్ యూట్యూబర్స్. సో నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఆ తరహాలో ఎదగాలని ఆ తరహా టైప్ ఆఫ్ కంటెంట్ చేశాను. షార్ట్ ఫిల్మ్ టైప్ ప్రాంక్స్ అట్లా 2-3 షార్ట్ ఫిల్మ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడే క్రెడిబిలిటీకి నా మాటలకి ఏంటంటే నా ఛానల్లో ఉన్నటువంటి పాటలు అండ్ ట్రైలర్ సమాధానం, ఆగస్ట్ 2 సినిమా సమాధానం చెప్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నా మేడం. అండ్ నేను అనుకున్నా, నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. అంతేగాని దీని యాటిట్యూడ్ అనుకుంటే వాట్ ఐ కెన్ సే మేడం. బోల్డ్ గా ఉంటాడు శ్రీకాంత్. తన స్టైల్ ఆఫ్ బోల్డ్ థింకింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదే విధంగా అమ్మాయిల్లో కూడా అదే బోల్డ్ లుక్ చూస్తారు అనేది నేను విన్నాను. బోల్డ్, యూ పీపుల్ సే దట్ బోల్డ్, బట్ నేను చాలా సౌమ్యుని, చాలా డెలికేట్ అండ్ చాలా మోరలిస్టిక్ గా, హ్యూమానిటేరియన్, చాలా గ్రౌండ్ ఎర్త్ పర్సనల్ గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కెమెరా చాలా ఇంట్రోవర్ట్. నేను అన్ని కట్టలు దించుకొని మాట్లాడతా. కారణం బికాజ్ నేను సైలెంట్ ఉంటే నన్ను మూసేస్తారు, నోరు ప్లాస్టర్ వేసేస్తారు. సో దట్స్ వై ఐ జస్ట్ ఓపెన్ అప్ మై మౌత్. అలా ఎందుకు అనుకున్నా అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు జనాలని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? జనాలు చేయట్లేదు, వాళ్ళు దేవుళ్ళు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు కాదు. మరి ఎవరు దిస్ చేస్తారు? పీపుల్ లైక్ సమ్ ఇంటర్వ్యూ పీపుల్ లైక్ యాంకర్స్, those are degrading me, those are making me to humiliate me, defame me. I don't know why, because తోటి యూట్యూబర్స్ వాళ్ళు అండ్ వాళ్ళు they are not interested maybe నేను నా గ్రోత్ ని. అందుకే ఇలా చేస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. ఆగస్ట్ 2 సమాధానం, లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. వెనక ముందు ఆగస్ట్ 2 అనేది బాగా హైలైట్ అయితే చేస్తున్నారు, అది అర్థమవుతుంది మాకు. బికాస్ ద మూవీ ఇస్ ఆల్ అబౌట్ దట్ మేడం. సో అట్లా మేడం. అండ్ కాకపోతే నేను ఇప్పటి వరకు చూసిన దానిలో చాలా మంది కాంట్రవర్సీ వచ్చారు, కానీ ఇలా మీరు అంటే పర్టికులర్ గా నేను ఆలోచించిన దాని ప్రకారంగా యాంకర్స్ తో కాంట్రవర్సీ పెట్టుకొని యాంకర్స్ త్రూనే మీరు ప్రమోట్ చేస్తున్నారు అనేది నేను విన్నాను. ఇది పక్క ప్లాన్ అని. వాట్ యు సే? హానెస్ట్ గా నాతో ఇంటర్వ్యూ చేసిన యాంకర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్ గివెన్ టు మీ. బట్ వన్ థింగ్, few people they are not mentioning proper thumbnails and it's okay, it's a marketing strategy that happens everywhere. But నన్ను వేసే క్వశ్చన్స్ అయితేనేమి, నన్ను హ్యూమిలియేట్ చేసేది నాకు నచ్చలేదు, బాధ వేసింది. మొన్న నైట్ తినకుండా పడుకున్నా దానికోసమే. అంటే వాళ్ళు అలా అన్నారని తినకుండా పడుకున్నారు. మరి గ్లామర్ దెబ్బతింటుంది కదా. ఒక పూట తినకపోతే షుగర్ లెవెల్స్ తగ్గిపోవు. బట్ యంగ్ కదా మేడం, ముసలాళ్ళం కాదు. సో లెట్స్ సీ. ఓకే ఫైన్. చెప్పండి, ఏంటి అసలు మీ సినిమా స్టోరీ ఏంటి? సినిమా వచ్చేసి దేశ భద్రతకు సంబంధించింది, లారీ చాప్టర్ 1. అండ్ కుటుంబ కథా చిత్రం, రొమాన్స్, ఎమోషన్, కామెడీ, ఫన్, సెంటిమెంట్, ఫాదర్, సిస్టర్, మదర్ అండ్ ప్రతిదీ ఉంది మేడం ఇందులో. ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఒక బీరు తాగితే ఇంత మత్తు వస్తుంది, 2 తాగితే ఇంత వస్తుంది, 3 తాగితే ఇంత వస్తుంది. మత్తు, ప్లెజర్, బ్లిస్, దానికోసమే తాగుతాం. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ, ఊపు కోసం చూస్తాం. ఆ ఎనర్జీ, ఉల్లాసం, ఊపు, ఉత్సాహం చాలా సాలిడ్గా చాలా ఉంది నా సినిమాలో. మీరు టన్నులు ఉంది టన్నులు. నా సినిమాలో. 2 డైలాగులు చెప్పనా? చెప్పండి. బోర్ కొట్టించే కాకుండా కొంచెం కొత్తగా చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఈ డైలాగ్ చిన్నపిల్లలు కూడా చెప్తారు, నా సినిమాలో ఉందని చెప్తున్నా. ఓకే. అండ్ మ్యాటర్ వద్దు, మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. బాగున్నాయా? ఇంకో డైలాగు, నా బాల్స్ మీద ఎట్టురా, నీ బాల్స్ పగలకపోతే అంటాడు అనమాట. అంటే ఇట్స్ బిలాంగ్స్ టు బాయ్స్ డైలాగ్ యాక్చువల్లీ. గూన్స్, రౌడీస్ సంబంధించిన డైలాగ్. నా ఫేవరెట్ డైలాగ్ సినిమా మొత్తానికి. అండ్ ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది ఈ డైలాగ్. లేట్ చేయొద్దు, లైఫ్ లాగ్ అయిపోద్ది. ఏంటి బాలకృష్ణ ఏమన్నా మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారా? బాలకృష్ణ గారు పెద్దవాళ్ళు, వాళ్ళతో ఎందుకు మనకి. ఐ ట్రైడ్ మై బెస్ట్, దే ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ నాకు ప్రభాస్ అన్న ఇష్టం మేడం. ఆయనలాగా పెద్ద యాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. అండ్ ఆయన ఎటువంటి సినిమాలు చేస్తారు, ఏంటి యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీస్ అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం అంతలా అవ్వాలంటే పని చేస్తే అవుతాం, ఊరికి అవ్వం. సో అందుకు నేను కూడా అటువంటిది ఒక లారీ అని, ఒక పాన్ ఇండియా అందరికీ అంటే ఇండియా వైడ్ ఏ రాష్ట్రంలో లారీ అంటే లారీనే అట్లా పెట్టుకొని ఒక కథ కుదిరింది. కథ తర్వాత అదే ఫార్చునేట్గా అట్లా సెట్ అయింది. అండ్ అన్ని స్టేట్స్ తిరుగుతుంది లారీ. సో అందుకు డబ్బింగ్ చేసాము, అన్ని లాంగ్వేజెస్లో తీస్తున్నాము. అండ్ తమిళ్ మార్కెట్ అయిపోయింది, హిందీ జరుగుతుంది, కన్నడ మార్కెట్ అయిపోయింది, అండ్ బెంగాలీ మార్కెట్ కాలేదు, ఇంకా 20 days టైం ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ మూవీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ. 3500 కమెంట్స్ వచ్చాయి యూట్యూబ్లో. ఏ పెద్ద స్టార్కు రావు, ప్రతి ట్రైలర్కి ప్రతిదీ ఎవ్రీథింగ్ పాజిటివ్, ఒక్క నెగిటివ్ లేదు కనీసం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రౌండ్ టు ఎర్త్. వాళ్ళందరికీ ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ఓపిక టైం చూసినందుకు. అండ్ ఈ 3500 మంది తలా ఒక 10 మందిని వేసుకొని థియేటర్కి వచ్చి చూస్తే నా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అంటే ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారా ఇన్ని లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి? స్టార్ట్అప్ స్టేజ్ లోనే అవసరమా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఎట్లా కాదు మేడం, ప్రయత్నం చేయాలి మేడం. వన్ ఫైన్ డే, ఈరోజు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు నాకు ఒక 25 వయసు ఉంది ఉదాహరణ. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు ఎనర్జీ ఉంది, ఇప్పుడే చేయకపోతే మధ్య వయసు వచ్చి 40-50 వచ్చి నాకు చేయలేం కదా. లెట్స్ స్టార్ట్ ఇట్, ఈవెన్ 0 చేద్దాం. ఇప్పుడు నా ఛానల్లో పాన్ ఇండియా వ్యూస్ వస్తాయని పెట్టా, కట్ చేస్తే ప్రతి దానికి 15,000-20,000 కూడా వస్తున్నాయి. అదర్ లాంగ్వేజ్ సాంగ్స్కి వ్యూస్. నా సాంగ్స్కి మీ తెలుగుకి బాగా వస్తున్నాయి, లక్షలు దాటుతున్నాయి.
సో హ్యాపీ. నెక్స్ట్ సినిమాకల్లా పాన్ ఇండియా రీచ్ అయిపోతాం. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఫస్టే కిల్ చేయొద్దండి. ఈ విషయాన్ని ఆ చిట్టిబాబు గారు అయితేనేమి, కళ్యాణి గారు అయితేనేమి నా సినిమాని తొక్కాలి. అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు స్టూడియోలో కూర్చొని నువ్వు సినిమా ఎలా తీస్తావు అన్నారు. 16 నెలల్లో తీసి చూపించా పాన్ ఇండియా. అసలు ఏంటి చిట్టిబాబు గారితో కరాటే కళ్యాణ్ ఏంటి కరాటే కళ్యాణ్ మీరు వాళ్ళిద్దరు కొట్టారా? ఫ్రెండ్స్ మేడం, బాగా జిగిరి దోస్తులు వాళ్ళు, నాకు తెలీదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో మేబీ తను నాతో గొడవ పడినప్పుడు అందరూ నాకు కొంచెం నా తప్పు లేదు, నాకు సపోర్ట్ చేస్తున్నారని ఆవిడ వచ్చి ఇట్లా ఆయన సపోర్ట్ తీసుకొని మహా న్యూస్ ఛానల్లో కూర్చొని నన్ను అందరు కలిసి ఒక 5-6 మంది వేసుకున్నారు గట్టిగా. వాళ్ళని నేను తిట్టా. అప్పుడు ఛాలెంజ్ చేశాను, నువ్వు ఎలా సినిమా చేస్తావు చూద్దాం, నీ కథ ఏంది, నీ పంచాయతీ ఏంది అని. ఐ వాజ్ అలోన్. నాకు ఎవరు లేరు, ఒక్కనే. వీళ్ళకేమో ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుతున్నారు, నాకు ప్రజలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు చాలు నాకు. ఇంకా కష్టపడదాం, లెట్ స్టార్ట్. అయితే అయింది, ఏదైతే అయింది. ఎట్టా వాళ్ళు కొట్టారు, మేము తీసుకున్నాం. ఇప్పుడు మేము కొడతాం, వాళ్ళు పడతారు. కొట్టే స్టేజ్కి వచ్చాను పడతారంటారు. అంతే. ఇప్పుడు తీసి ఆగస్ట్ 2 కొడతా గట్టిగా వాళ్ళని సినిమాతో. ఏంటి మీ హీరోయిన్ రోల్ ఏంటి అక్కడ? హీరోయిన్ రోలు ఇండిపెండెంట్ ఉమెన్, పేరు వరలక్ష్మి. హీరో పేరు హర్ష. స్ట్రీట్ ఫైటర్, పోలీస్, దొంగ, డబుల్ యాక్షన్, లారీ డ్రైవర్. ఓమో అన్ని చెప్పేసానే. నోటి దూల. మొత్తానికి మళ్ళీ మీ అంతటా మీరు నాకు నోటి దోలు ఉందని ఒప్పేసుకుంటున్నారు. అది లేకపోతే ముందుకు వెళ్ళను అంటారా? అంటే నేను ఇంట్రోవర్ట్ మేడం, మాటలు సరిగా రావు. ఒకవేళ మాట్లాడితే ఇట్లా కట్టలు దించుకొని వచ్చేస్తుంటాయి. డోంట్ మిస్అండర్స్టాండ్. సారీ మేడం, క్షమించండి. అండ్ మూవీ చాలా బాగుంది మేడం, చాలా బాగా చేసాం. అండ్ హీరోయిన్ రోల్ వచ్చేసి ఇండిపెండెంట్ గర్ల్. అండ్ మంచి రొమాన్స్, ప్రాపర్ లిప్ కిస్లు అండ్ ప్రాపర్ ఎవ్రీథింగ్ ఉంది. మాస్ మసాలా, దమ్ బిర్యానీ. చాలా సాలిడ్ బొమ్మ, థియేటర్లో గుద్దేస్తుంది. సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదా? సెన్సార్ వాళ్ళు చూశారు మేడం. అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్? 40,000 కట్టాను. 44,000. 3 గంటల 3 నిమిషాలు పెద్ద సినిమా. ఓన్లీ సెన్సార్ చేయడానికి 44,000 అయింది మాకు. అండ్ చాలా బాగా చూశారు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. అండ్ యూ బై ఏ సర్టిఫికేట్, యూ కావాలంటే కొన్ని కట్స్ ఇస్తాం, 18 ఆ కట్స్ ఇవ్వండి అన్నారు. నేను ఇవ్వలేనండి, లారీ డ్రైవర్ నా సినిమాలో ఇలానే ఉంటాడు, రస్టిక్ గుండాలాడు, ఇంతే పంచాయతీ అంటే, సరే యూ బై ఏ తీసుకోండి అన్నారు. 12 కట్స్. అది కూడా వద్దు సార్ అన్న. లెట్స్ గో విత్ ఏ అన్నారు. లెట్స్ గో విత్ ఏ. సాలిడ్ బొమ్మ. అంటే ఏ అనేది రొమాన్స్కి ఒక్కదానికి ఇవ్వరు. ఉదాహరణ రొమాన్స్, అడల్ట్ సినిమాకి ఇవ్వరు. బ్లడ్ ఉన్న, వైలెన్స్ ఉన్న, చిన్నపిల్లలు ఉన్న, దేశభద్రత ఉన్న, యానిమల్స్ ఉన్న, చాలా రకాలు కన్సిడర్ చేసి ఇస్తారు. అన్నీ ఉన్నాయి నా సినిమాలో. దాన్ని అన్నింటి కలిపి ఇచ్చారు. అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ కుటుంబ కథా చిత్రం. అందరూ వెళ్ళండి. కుటుంబం బాండింగ్ గురించి ఉంది, తండ్రి కొడుకుల అనుబంధం ఉంది, ఒక డ్రైవర్ యొక్క బాధ ఉంది, దేశ భద్రత ఉంది, స్ట్రీట్ ఫైటర్ ఉంది, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సాలిడ్ కమర్షియల్ ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. దిబిడే ఇది లేదనకూడదు నా సినిమాలో. ఇంకా ఊపేస్తారంట. పవర్ ప్యాక్డ్ ప్లాన్డ్ గా దించా బొమ్మని. ఏంటి అసలు ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? ఎవరి ఇన్స్పిరేషన్ లేదు మేడం. హానెస్ట్ గా కష్టపడాలా, ఎదగాల, అంటే డబ్బు సంపాదాలి. ఎందుకు? ఏ మూవీస్ లోనా డబ్బు సంపాదడం కోసం వచ్చాను మేడం ఇండస్ట్రీకి. హానెస్ట్ మరి మంచిగా డబ్బు సంపాదించుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ మూవీలో పెట్టాలని అనుకున్నారు? నేను కొంచెం సంపాదించాలి, 10 మందికి జాబ్ ఇవ్వాలి, అండ్ కొంచెం సేవ చేయాలనే తపన నాలో ఉంది. హానెస్ట్ గా ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ వెయిట్ శ్రీకాంత్, మీరు సేవ అంటున్నారు, బట్ యూట్యూబ్ లో హెల్పింగ్ వీడియోస్ చేసే చాలా, అవి చూడలేదా మీరు? అవి చూసి అంటే జనాలు అవి చూసారు. అంతకుముందు మీరు ప్రీవియస్ చేసిన సమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా చూసారు. అవి ఏంటి స్క్రిప్టెడ్ హైర్డ్ వీడియోస్. అమ్మాయికి నాకు మ్యూచువల్ గా అగ్రిమెంట్ చేసుకొని చేసాం. అమ్మాయికి అంత ఇంత పేమెంట్ ఇచ్చాం, నేను చేసుకున్న వీడియో. వాస్ ద ప్రాబ్లం? నచ్చే జనాలు చూస్తున్నారు. దెన్ అవి ఎందుకు తప్పంటున్నారు మీరు? నో నేను తప్పు ఎందుకు అంటున్నాను? యాజ్ యూజువల్ మీరు తప్పు చేస్తారో రైట్ చేస్తారో, యువర్ లైఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే మీకు సోషల్ మీడియాలో సేవ అంటూనే అలాంటి కైండ్ ఆఫ్ కల్చర్ ఆ స్టైల్లో అవి పెడుతూ మళ్ళీ ఇక్కడ సేవ అంటూ ఇవి పెడుతున్నారు. ఏ వేలో వెళ్తున్నారు మీరు? అంటే అది ఇది రెండు చేస్తాను అనా, లేకుంటే నేను ఒక యానిమల్ లాగా వెళ్తాను, యానిమల్ మూవీ నాకు ఇన్స్పిరేషన్ అని ఏమన్నా ప్లానింగ్ లో ఉన్నారా? యానిమల్ ఇన్స్పిరేషన్ కాదు. బ్రూస్ లీ గారు ఒక మాట అంటారు, బీ లైక్ వాటర్. అంటే దేంట్లో పోస్తే అలా ఉండాలని. దీంట్లో వాటర్ ఉంది, ఈ టీ కప్పులా దాంట్లో వాటర్ ఉంది, అది గ్లాస్లా తయారైంది. వాటర్ అనేది షేప్లెస్గా ఉండు అని. అట్లా మన హ్యూమన్ ఎవల్యూషన్లో మనం మంచిగా ఉండాల్సి వస్తుంది, చెడుగా ఉండాల్సి వస్తుంది, మధ్యతరగతిగా ఉండాల్సి వస్తుంది, హై లెవెల్ లో లెవెల్ అన్నీ ఉండాల్సి వస్తుంది. దానికి తగ్గట్టే నేను వెళ్తున్నా. నేనే కాదు, ఈ సమాజమే అలా వెళ్తుంది, మీరు కూడా అలా వెళ్తున్నారు, మీ కంపెనీ కూడా అలానే వెళ్తుంది. మీరు నో అంటే నేను వాదించలేను. బట్ ఐ మేడ్ వీడియోస్ అండర్ ద ఫేస్బుక్ పాలసీస్ అండ్ యూట్యూబ్ పాలసీస్ అగ్రిమెంట్. దానికి తగ్గట్టే చేసే తప్ప ఎక్కువ నేను చేయలేదు. చేస్తే నాకు రెవెన్యూ రాదు. అండ్ నేను ఏదైనా తప్పు చేసింటే ఐ మైట్ హ్యావ్ బీన్ బిహైండ్ ద బార్స్. ఇప్పటికీ నేను చేయలేదు కాబట్టి కష్టపడ్డాను, ఉన్న డబ్బుని సినిమాకి పెట్టాను, గౌరవంగా కూర్చున్నాను, కొంతమందికి జాబ్ ఇచ్చాను, సినిమా చేశాను, రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని అర్థిస్తున్నాను. ఎంతవరకు మీకు సపోర్టింగ్ ఉంది అని అనుకుంటున్నారు? మీ మూవీ మంచి హిట్ అవుతుందని మీకు అసలు ఉందా, నమ్మకం ఉందా? ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీరు? థియేటర్లు పేలిపోతాయి ఆగస్ట్ 2. సినిమా అలా ఉంటుంది సాలిడ్గా. అంటే ఏది ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్? నో ఇట్ వోంట్ వర్క్అవుట్. మార్కెటింగ్ వల్ల వర్క్అవుట్ అవ్వదు. ఇఫ్ దెర్ ఈస్ అ మ్యాటర్ ఇన్ ద మూవీ, పీపుల్ తప్పకుండా అందలానికి ఎత్తుతారు. మ్యాటర్ లేకపోతే బేసిక్గా యావరేజ్ అయినా ఆడుతుంది. ఫ్లాప్ అయితే నాది కాదు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే నేను చేసిన పని, నేను పడిన కష్టం. నాకు యాక్సిడెంట్ అయింది, ఇంజురీ అయింది. నాకు రామగుండం మైనింగ్లో ఒక షూతో విలన్ ఇలా తంతే ఇక్కడ
అనస్థీసియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వచ్చింది. నేను పక్కకెళ్ళి ఏడ్చా 4 నిమిషాలు. ఏడ్చి బ్రీత్ తీసుకొని ఓపెన్ కాస్ట్ మైనింగ్ బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతున్నాయి. దుమ్మొస్తుంది. కనుచూపు మేరలో చెట్లు లేవు. 80 మంది కాస్ట్ అండ్ క్రూ ఆ రోజు బడ్జెట్ 7,00,000. ఉన్నదంతా నేను ఆ రోజు కంప్లీట్ చేయాలి. మా కెమెరామాన్ వచ్చి, "ఏం బ్రో ఆపేద్దామా?" అన్నాడు. ఆపేస్తే ఆ సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోవడానికి 100 కారణాలు. ఆ రోజు నేను కంప్లీట్ చేయాలి ఆ షెడ్యూల్. సో, ఆ నొప్పి అలానే భరిస్తూ మళ్ళా పక్కన చెరువు ఉంటది. చిన్న చెరువు. ఆ చెరువులో చిన్న ఫైట్ ఉంటది. అది చేసుకొని అంటే నా కోసమే చేసుకున్నా. నా కష్టం నేను చెప్తున్నా ఇంత చేశాను అని. అంత కష్టపడి నేనొచ్చి ఈ సినిమా చేస్తే, సినిమా బాగొచ్చింది రిజల్ట్. అండ్ మా హీరోయిన్ చీర కొంగు చుట్టుకొని యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయికి. తను బ్లడ్ అండ్ బోన్ పెట్టింది. నేను బ్లడ్ అండ్ బోన్ పెట్టాను. నెలల తరబడి డీఐ స్టూడియోలో ఉండి అందరూ ప్రతి సినిమా వ్యక్తి ఇలానే చేస్తారు. నేనే కాదు. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ మై ప్రాసెస్ వాట్ ఐ డిడ్. సో, చాలా కష్టపడి చేశాను మేడం. అందుకు నేను ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నాను. ఎన్ని మంత్స్ చేస్తారు మూవీని? 23 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసాం. 3 గంటల 3 సినిమాలు. 3 నిమిషాలు. 9 ఫైట్‌లు, 5 పాటలు. 16 నెలలు చేసాం. 3 రోజులు, వారము, 5 రోజులు అట్లా గ్యాప్. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? మా ఫ్యామిలీ చాలా చిన్నది. నేను, మా మదర్ అండ్ మా సిస్టర్. దే ఆర్ వెరీ సింపుల్ అండ్ మాకు పెద్ద లగ్జరీ లైఫ్ కాదు. చాలా సింపుల్, వెరీ హ్యాపీ. ఉన్న దాంట్లో బతకడం. నేనే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చా. నాకెవరు జాబులు ఇవ్వలేదు. నాకెవరు హెల్ప్ చేయలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పుడే మా నాన్న లేరు. సో, ఆ స్కార్సిటీ నాకు తెలుసు. ఏముంటది, ఏముండదు, ఏం అవకాశాలు ఉండవనేది. అది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కొంతమందికి నేను జాబ్‌లిచ్చి, నా ద్వారా చేతనైన సాయం నా సినిమా ద్వారా అండ్ కొంచెం ఉపాధి కల్పించి, టాక్స్‌లు కట్టి, మంచిగా బతికి, నేను మంచిగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి. దట్స్ ద లైఫ్. ఆర్ యూ ష్యూర్ మీ మదర్, మీ సిస్టర్‌తో మీరు ఈ మూవీని చూడగలరా? సాలిడ్‌గా, షూర్ షాట్‌గా. హ్మ్. అంతే. సింగిల్ ఆన్సర్. సింగిల్ ఇదే క్వెషన్. ఆన్సరా? సాలిడ్‌గా, షూర్ షాట్‌గా. ఆ! మనిద్దరం కూడా కలిసి చూడొచ్చు. ఓకే. యాహ్! ఆఫ్ కోర్స్ చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. అది కూడా మీరు నెక్స్ట్ చేస్తున్నారు గదా! ప్లానింగ్ నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి వచ్చినప్పుడు, ఆ క్వెషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూద్దాం. సో, ఏంటి మరి నెక్స్ట్ ఇది మూవీ సపోజ్ మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా సూపర్ హిట్ అయిందని అనుకుందాం. దట్స్ రియల్లీ వెల్ అండ్ గుడ్. ఆఫ్ కోర్స్. సో, ఆఫ్టర్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? ఫర్దర్‌గా ఏం ప్లాన్ చేస్తున్నారు? మీ దగ్గర భారీగానే కనిపిస్తుంది గదా! ఒక ఇంటర్నేషనల్ సినిమా తీస్తా. సినిమా పేరు 'ద మ్యాన్'. హ్మ్. సాలిడ్ ఉంటది. బడ్జెట్ అయితది. బట్ ఇది ఒక 4, 5 సినిమాల తర్వాత తీస్తా. ప్రెజెంట్ ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. ఇట్స్ గోయింగ్ ఆన్. మీ లవ్ స్టోరీ ఏంటి ప్రాక్టికల్‌గా లైఫ్‌లో? లైఫ్‌లో ఏం లేదు మేడం. సింగిల్. ఎందుకలా? ఇంతమంది అమ్మాయిల చుట్టూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాడేసుకున్నట్టు ఐ మీన్ వాడేసుకున్నా అంటే ఇంకొకలాగా అర్థం చేసుకోకండి. వాళ్ళందరూ ఓ లెవెల్‌లో మీ వాళ్ళందరూ ప్రాపర్ ప్రొఫెషనల్ యాక్టర్స్. మంచి వాళ్ళు. వీడియోలు చేశారు అంతవరకే. ఎటువంటి మాకు జరగలేదు. అండ్ అంత ఫ్రెండ్‌షిప్ లేదు. అంత టైం కూడా లేదు. కృష్ణానగర్‌లో జూనియర్ ఆర్టిస్టు, కొంతమంది సీరియల్ వాళ్ళు, కొంతమంది షార్ట్ ఫిల్మ్, ఇన్‌స్టాగ్రామ్ అట్లా ఫ్రెండ్స్ అయ్యి వీడియోస్ చేసిన వాళ్ళే తప్ప జరగలేదు. జస్ట్ దేర్ ఈస్ ఎ పర్సన్ ఫర్ మీ. షీ విల్ కమ్. మీ వల్ల వాళ్ళకెవరికీ ఆ ప్రాబ్లమ్ రాలేదండి? ఎందుకంటే ఒకానొక టైంలో మీ వల్ల చాలా రచ్చ జరిగింది. ఆడవాళ్ళందరూ ఏ మీ మీద ప్రాబ్లమ్ దుమ్మెత్తి రాలేదు. పోశారు. కొంతమంది వీడియోస్ చేశారు. వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అయ్యి మా ఇంట్లో ఒప్పుకోలేదా. కొంతమంది డిలీట్ చేయమన్నారు. కొన్ని వీడియోస్ ఆ సినిమాలో కూడా జరుగుతది అది. సినిమా చేసిన తర్వాత కూడా రిగ్రెట్ అవుతారు. అయ్యో! నేను ఈ సినిమా చేయకపోతే ఏం ప్రాబ్లమ్ అని. యాక్టర్ వాళ్ళని నువ్వు వన్స్ యూ స్టెప్ ఔట్ ఫ్రమ్ యువర్ హోమ్ యూ హావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అదర్‌వైజ్ మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ పెట్టుకోకూడదు. అట్లా యాక్టర్ వాళ్ళని వచ్చినప్పుడు యూ హావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని నేను అనుకుంటున్నా. రియల్ లైఫ్‌లో శ్రీకాంత్ రెడ్డికి లవర్స్ లేరా? లేదు సింగిల్ మేడం. ఎందుకలా? మీరు సింగిలా మేడం? సింగిలా? అంటే నా క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయండి. దెన్ కన్ఫర్మ్‌గా నేను మీ ఆన్సర్ ఇచ్చేస్తాను. సింగిల్ మేడం నేను. ఎందుకలా? అదే అడుగుతున్నాను. ఎందుకలా? అంటే ఇప్పుడు హీరోగా వెళ్లారు. అండ్ దట్టు మీరు హానెస్ట్‌గా అమ్మాయిల్ని చాలా ఈజీగా పడేస్తారని ఒక చిన్న టాక్ కూడా ఉంది. కారణం ఇంట్రోవర్ట్. ఎక్స్‌ప్రెస్ చేయలేను నా లవ్‌ని. పాయింట్ 1 అండ్ ద సెకండ్ వన్ నేను పేదోడిని. డబ్బులు లేవు కదా! ఓహ్ మై గాడ్! మీరు పేద అని అనకండి. ఒక సినిమాని హ్యాపీగా చేసేసి ఉన్నదంతా దానికి పెట్టేసా మేడం. సినిమానే నా లవర్ అట్లా మాట్లాడొచ్చు. ఉన్నదంతా దానికి పెట్టేసా. నా దగ్గర కార్ లేదు. సపోజ్ నా దగ్గర కార్ లేదు. హ్మ్. ప్రాపర్ బైక్ లేదు. అండ్ ఐ కాంట్ గివ్ దెమ్ టైమ్. అమ్మాయిలకి టైము, మనీ, కేరింగ్ కావాలి. అవి నేను ఇవ్వలేకపోయాను. దట్స్ వై ఇట్ డిడ్‌ంట్ హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అవి అవసరం. ఇది కెమెరా ఔటా? కెమెరా ఇన్నా? కెమెరా అయినా మేడం చెప్తున్నా. హ్మ్. వాళ్ళకి ఈ 3 ఇవ్వాలి. హ్మ్. మనీ ఇవ్వాలి, హ్మ్. కేర్ అంటే ఇవ్వాలి. అమ్మాయి అనేది మీరు మీ దృష్టిలో మనీ ఇవుంటేనే వినరా పూర్తిగా? మనీ ఏమో మీరు ఇవ్వాలి, సగం సగం కేర్ చెప్ ఇవ్వాలి ఆ! అండ్ టైమ్ ఇవ్వాలి. హ్మ్. ఈ 3 నా దగ్గర లేవు. ఓకే. ఆ 3 నా సినిమాకిచ్చా. మరి ఎప్పుడిస్తారు? నేను సెటిల్ అయితే నాకు బంగ్లా వస్తే, చిన్న ఇల్లొస్తే, ఒక బతుకుదెరువు హ్యాపీ లైఫ్ ఉంటే ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు నిద్రపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిద్ర లేదు నాకు. నిద్ర లేకుండా సినిమాని ఆ! అబ్బబ్బబ్బా! యాహ్! కష్టంగా అనిపించేస్తుంది కదా కళ్ళల్లో. సరే. ఓకే. ఇందాక నేను చెప్పాను. పాజిటివ్ టాక్‌గా మీ మూవీ హిట్ అయితే సూపర్ వెల్ అండ్ గుడ్ అన్నాను. అట్ ద సేమ్ టైమ్ ఫట్ అయిందే అనుకుందాం. ఏంటి సంగతి? అంటే ఉన్న అమౌంట్ అంతా దాంట్లో పెట్టేసాను. నా దగ్గర లేదు. నేను బికారిని అన్న లెవెల్‌లో మీరు చెప్పారు.
నా దగ్గర లేదని చెప్పలేదు, నాకు పెద్ద సపోర్ట్ ఉంది. There are so many అయ్యో! people support, but శ్రీకాంత్ I గారు? don't beg them. హ్మ్. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ వాట్ ఐ కెన్ సే, కృష్ణానగర్ లో ఉంటా, మళ్ళీ వీడియోస్ చేస్తా, మళ్ళీ ఒక 3000 చిన్న రూమ్ తీసుకుంటా, అయ్యే చేస్తా. ఎందుకు అంత ఓపెన్ గా అవే చేస్తాను అని అంటున్నారు? దాంట్లో ఇంత తప్పు లేదని నేను వాదిస్తున్నా, ఉందని మీరు ఏదో వాదిస్తున్నారా, అందుకే నాకు మెంటల్ ఎక్కుతుంది, బీపీ వస్తుంది. ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, మళ్ళీ మొదలెడతారా ఫస్ట్ డే నుంచి. ఆకలి ఉండేవాడికి ఎవడు ఆపలేడు, సూర్య గారు ఒక డైలాగ్ చెప్తారు విక్రమ్ లో, అలా మళ్ళీ మొదలెడతా ఫ్రమ్ స్క్రాచ్ టు. మళ్ళీ దాని మీదే అమౌంట్ సంపాదించేస్తారు. మళ్ళీ తగ్గేదే లేదు, మళ్ళీ కృష్ణానగర్లో చేస్తా. వచ్చాము 25 ఏళ్ళ వరకు జాబ్ చేసాము, ఆ జాబ్ వద్దు, ఆ కేజ్ వద్దు అనుకున్నాము. దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఈ సినిమా సంబంధించిన కొన్ని పనులు నేర్చుకున్నాను. చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ చేశాను, అండ్ సినిమా సంబంధించిన వర్క్ నేర్చుకున్నాను. ప్రేమ ఉంది, ప్రీతి ఉంది నా వర్క్ పైన, కష్టపడుతున్నాను, చేస్తున్నాను. యా, తప్పేముంది, లెట్స్ సీ ఇట్. మీ సిస్టర్ వాళ్ళు ఏమన్నారు ఆ ట్రైలర్ చూసి? సూర్ షాట్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది నాన్న, కష్టపడ్డావు, గాడ్ బ్లెస్ యూ మై సన్ అన్నారు. సిస్టర్ మై బ్రదర్ అన్నారు, మదర్ సన్ అన్నారు, సిస్టర్ బ్రదర్ అన్నారు. కొంతమంది లేడీస్ కి మీరు చేసిన వీడియోస్ చాలా ఇబ్బందిగా అనిపించచ్చు, అన్సబ్స్క్రైబ్ చేయండి, అంతే అంటారు. అంతే. నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అండ్ డోంట్ వాచ్, స్కిప్ ఇట్. అంతేగాని మీరు మాత్రం మారరు. మారమని అసలు భూమి మీద ఎవరికి చెప్పే హక్కు లేదు. ఒక జడ్జి కూడా నువ్వు మారు అని చెప్పడు, తగిన శిక్ష వేసి వదిలేస్తాడు. మారు అనే పదం చెప్పడమే అత్యుత్తమమైన ఉచితంగా ఇచ్చే సలహా, అండ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ టు గివ్ దట్ సజెషన్ టు ఫెలో హ్యూమన్ బీయింగ్. మారు అని అనకూడదు, అండ్ నేను నీకు అట్లా అదే ఆ పదమే వాడకూడదని నా అభిప్రాయం. ఎందుకు మారాలి, ఎవరు మారాలి, ఏంటి మ్యాటర్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని అయితే ఆగస్ట్ చాప్టర్ 1 అన్నారంటే అది కంటిన్యూటీ ఉంటుంది అనా? 2 ఉంది అండ్ 3 ఉంది మేడం. 2, 3 కూడా ఉందా? 3 ఉన్నాయి. ఓకే, మంచి దీన్ని కథ. బట్టే కదా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది. లేదు అని అంటే ఎలా వచ్చినా ఫట్ అయినా హిట్ అయినా వెళ్తాను అంటారా? అట్లా కాదు, బొమ్మ బాగుంది, నా కాన్ఫిడెన్స్ అది. రుద్దుతా, వాళ్ళకి నచ్చపోయినా మరి రుద్దుతా, రెండోది ట్రై ట్రై చేస్తారు. కానీ షూట్ షాట్ బ్లాక్ బస్టర్ చెప్తున్నా, థియేటర్లు లేకపోతాయి. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న, ఆయన ఇన్స్పిరేషన్ కాదు, మనిషి బాగుంటాడు, లుక్ బాగుంటది, యాక్టింగ్ బాగుంటది, అండ్ ఆయన చాలా సున్నితంగా ఉంటాడు, ఎవరిని ఏమన్నారు, అది చాలా ఇష్టం. బుజ్జిగాల్లో స్టైలిష్ గా ఉంటాడు, అది ఇష్టం, అంతే. అట్లా ఆ కైండ్ ఆఫ్ వే వెళ్తాను అంటారు మీరు కూడా. అంతే, మనం ఎవరు నడవం, పని చేయాలి, బతకాలి, అంతేగాని ఎవరి దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు, ఆ తరహా. సరే, సింపుల్ గా ఏంటి మీ ఉద్దేశంలో రిలేషన్షిప్, సెక్స్ ఏంటి? ఇట్స్ ఇండివిజువల్ మొరాలిటీ, ఎవరి ఇష్టం ఆడిది, ఎవరి ఇష్టం వాళ్ళది. అమ్మాయిదైతే ఇద్దరు కలుసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, టీ తాగొచ్చు, సాయంత్రం బిర్యానీ తినొచ్చు, పొద్దున్న లేవచ్చు, హ్యాపీనెస్. అది ఇప్పుడు వచ్చిన చట్టాల ప్రకారం, ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్, రాకెట్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం. బట్ ఇద్దరికిద్దరు చాలా జెన్యున్గా, నిజాయితీగా ఉండడం, లాయల్గా ఉండడం, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పుకోవడం, దట్స్ కాల్డ్ రిలేషన్. ఇంకా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం, పెద్దవాళ్ళ ప్రకారం వెళ్తే పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు బతక. ఓకే, పెళ్లి మీద మీ ఏమంటారు ఒపీనియన్? పెళ్లి చేసుకోవాలి, అవసరం. అవసరమేనా? It is a bond, it is a great bond that defines humanity between two people and a relation, and it's necessary actually, and good. I will support to marriage. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతానంటే శ్రీకాంత్ రెడ్డి చూడడానికి బోల్డ్ లుక్ అని చెప్పేవి కానీ చేసేవి కానీ డిఫరెంట్ గా ఉంటాయి. సో దీని ప్రకారంగా చూస్తే పెళ్ళా సెక్సా అంటే ఏ ఆన్సర్ ఇస్తారు అని? బోత్, ఫస్ట్ పెళ్లి, తర్వాత సెక్స్. ఓకే, యాజ్ యూజువల్ మన హిందూయిజం గానే మీరు వెళ్తామని అనుకుంటున్నారు. Let's go, that's a great thing actually. That support, that is working worldwide. Oh, that's a good thing. But ఏమన్నా ఉంటాయి, ప్రతి దాంట్లో మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి. Let's sit and talk. ఓకే, నైస్ శ్రీకాంత్ రెడ్డి గారు. ఎనీవేస్, నైస్ టు టాకింగ్ టు యూ, అండ్ ఐఎమ్ షూర్ మీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. బట్ మరీ నోటి దూల కొంచెం తగ్గించుకొని మాట్లాడితే ఇట్స్ రియల్లీ ఆసమ్ అని నేను ఫీల్ అవుతున్నాను. Please subscribe to Crunch TV.